Film Award. దయాకర్ గారిని అండ్ అలాగే కరాటే రాజు గారిని ఇక్కడికి వచ్చి ఈ అవార్డు ప్రెజెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. సో లక్ష్మణ్ గారు మాట్లాడారా మీరు? నమస్తే సదావత్సలే మాతృభూమి. కళావేదిక, వేగ జ్యువెలర్స్, రాఘవి మీడియా వారికి సంయుక్తంగా నిర్వహిస్తున్న కళావేదిక ఎన్టీఆర్ అవార్డ్స్ వేదిక మీదకి చాలామంది ప్రముఖులతో చాలామంది శ్రమ చేసిన వాళ్ళతో పాటు నన్ను కూడా పిలిచి, రామారావు గారి అభిమానిని, ఎక్కడో ఒరిస్సా నుంచి వచ్చిన వాడిని, ఈ తరం అయితే బాలకృష్ణ గారు, చిరంజీవి గారు ఎట్లాంటి పేరు చెప్పొచ్చు, మరీ పాత తరమైన అభిమానికి వచ్చాను నేను, బొడోని. ఆయన పేరు మీద ఈరోజు ఆయన బొమ్మ మా ఇంటికి రాబోతుంది. ఇది ఒక ఆనంద క్షణం. ఇలాంటి వేదిక మీద నన్ను పెద్దల సమక్షంలో ఆశీర్వాదం పాలు పంచుకోవడానికి, నోచుకోవడానికి కారకులైన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతాపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాను. సెలవండి. థ్యాంక్ యూ లక్ష్మణ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నెక్స్ట్ అవార్డుని అందించవలసిందిగా ప్రసన్న కుమార్ గారిని, మాదాల రవి గారిని కొంచెం ముందుకొచ్చి ఈ అవార్డు అందించవలసిందిగా కోరుకున్నాము. బెస్ట్ నెగిటివ్ సపోర్టింగ్ రోల్ సాహితీ దాసరి. సో సాహితీ దాసరి గారిని వేదిక మీదకి వచ్చి ఈ అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మా ఊరి పొలిమేర 2లో తను యాక్ట్ చేయడం జరిగింది. సో దానికి గాను బెస్ట్ నెగిటివ్ సపోర్టింగ్ రోల్ అవార్డు అందుకుంటున్నారు కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ నుంచి. కంగ్రాచులేషన్స్ సాహితీ. సాహితీ, దిస్ ఈజ్ మై ఫస్ట్ అవార్డ్ అండి యాక్చువల్లీ. అండ్ ఎన్టీఆర్ గారి పేరు మీద తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇంతమంది పెద్దల మధ్యలో. అండ్ కళావేదిక ఎన్టీఆర్ అవార్డ్స్ యంగ్ టాలెంట్ని గుర్తించినందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి మాలాంటి యంగ్ టాలెంట్ని అని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ స్పెషల్ జ్యూరీ ప్రొడ్యూసర్ గౌరీ కృష్ణ గారిని వేదిక మీదకి వచ్చి ఈ అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో పొలిమేర 2, మా ఊరి పొలిమేర 2 నుంచి స్పెషల్ జ్యూరీ అవార్డ్ గోస్ టు గౌరీ కృష్ణ గారు. కంగ్రాచులేషన్స్ గౌరీ కృష్ణ గారు. వెళ్ళండి. కంగ్రాచులేషన్స్ గౌరీ. బెస్ట్ ప్రొడ్యూసర్గా ఎన్టీఆర్ ఇంతటి ప్రెస్టీజియస్ అవార్డ్స్ తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా సినిమాల్లో పనిచేసినటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా చాలా కష్టపడి చేశారు. ముఖ్యంగా సత్యం రాజేష్ గారు, రియల్లీ థ్యాంక్స్ టు ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ టు become the big success for this Polymera 2 movie, and thank you everyone. Thank you Gauri Krishna garu, and congratulations for the award. And now next best debut writer award goes to Ajju Mahakali. So Ajju garni vedik meedaki vachi ee award ni అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. కళా వేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ లో ఈ అవార్డ్ ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము. బెస్ట్ డెబ్యూ రైటర్ అజ్జు మహాకాళి. సామజవర గమనకి గాను వారు అందుకుంటున్నారు ఈ అవార్డ్ని. సో అలాగే వాల్తేరు వీరయ్య కూడా వారిని రాయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ అజ్జు. నెక్స్ట్ మీరు వెళ్ళి. థ్యాంక్ యూ. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి జన్మ నార్మల్ జన్మ కాదు, అలాంటి కారణ జన్మ అవార్డు నాకు రావడం చాలా ఆనందంగా ఉంది.
అందరిది షో కేసులో పెట్టుకుంటే నేను పూజ గదిలో పెట్టుకుంటాను. ఎందుకంటే అక్షరాభ్యాసం మా తండ్రి చేస్తే నాకు ఇండస్ట్రీలో ఫస్ట్ అవార్డు సినిమా ఇండస్ట్రీ తండ్రి అయిన ఎన్టీఆర్ గారి చేతుల్లో వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే భగవంత్ కేసరియాకి ఎన్ని అవార్డులు వచ్చినా ఏమొచ్చినా అంతా అనిల్ రావుపూడి గారికే నేను డెడికేట్ చేస్తాను. ఎందుకంటే ఆయన రిసీవ్ చేసుకోవడం బట్టే అలాంటి డైలాగ్స్ వచ్చాయి, ఆయన సీన్ క్రియేట్ చేయడం బట్టే అలాంటివి వచ్చాయి. అండ్ బాలకృష్ణ గారు అది మాట్లాడడం వల్లే అంత పాపులర్ అయినాయి. సో దిస్ అవార్డ్ గోస్ టు అనిల్ రావుపూడి సార్ అండ్ సాయి కృష్ణ గారు. నేను ఎప్పుడు అనుకునేవాడిని విజిల్స్ థియేటర్లో జనాలు ఆనందపడితే చాలు కదా మనకు అవార్డ్స్ ఎందుకని. కానీ తర్వాత నాకు అర్థమైంది మనం దేవుణ్ణి స్తుతించినప్పుడు ఎందుకు స్తుతిస్తాం, ఆల్రెడీ ఆయన గ్రేటే కదా అని. ఒకరిని మెచ్చుకునే ప్రాసెస్లో మన అహం ఒక నిమిషం తగ్గుతుంది, అప్పుడు దైవత్వం ఫ్లో అవుతుంది. సో ఎవరినైతే ఇక్కడ స్టేజ్ మీద పిలిచి మీరు అందరినీ మెచ్చుకుంటున్నారో మీ అందరిలో దైవత్వం ఫ్లో అయింది. అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. సో ఒకరిని పిలిచి మెచ్చుకోవడం అనేది చాలా చాలా గ్రేట్ యాక్టివిటీ. సో ఇది చేసిన వీళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞత. థ్యాంక్స్. Congratulations, Raju, once again. And now next, best debut comedian లక్ష్మణ్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఓ సమంత మీదొట్టు ఈ అబ్బాయి సూపర్ హిట్. సో కోర్స్ మనం చూసాము తన ప్రతిభతో ఇప్పుడు మంచి మంచి సినిమాలు కూడా చేయడం జరుగుతుంది. సామాజ వర్గమనకు గాను తను బెస్ట్ డెబ్యూ కమీడియన్ అవార్డుని అందుకుంటున్నారు కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ నుంచి. సో కంగ్రాచులేషన్స్ లక్ష్మణ్. హలో అండి బ్రో. హలో అండి, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. మాటలు రావట్లేదు, చేతులు వణుకుతున్నాయి. ఒకప్పుడు నేను కాలేజ్ చదువుకున్న టైంలో మా కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆటో డ్రైవ్ చేసేవాడిని. ఆటో డ్రైవ్ చేసేటప్పుడు అద్దం మీద దేవుడి ఫోటోలు ఉండేవి, ఆ పక్కనే ఎన్టీఆర్ ఫోటో ఉండేది. అంత గొప్ప వ్యక్తి ప్రతిమని నేను అవార్డుగా తీసుకున్నానంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి మహానుభావుడి గురించి మాట్లాడాలంటే స్టేజ్ మీద నుంచుంటే సరిపోదు, ఒక స్టేజ్లో ఉండాలి. నా కెరీర్ స్టార్టింగ్లోనే నాకు ఇలా అవార్డు ఇచ్చి నన్ను ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లక్ష్మణ్ అండ్ థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్.